మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అంతా నవ్వుకుంటానే ఉంటాం. మధ్యలో అయితే ఒకసారి కడుపులు నొప్పి కూడా వచ్చేసింది, నవ్వి అంత బాగుంది. నార్మల్ స్టోరీ అన్నమాట. స్పెషల్ అంటే చాలా స్పెషల్, ఇంకా నార్మల్ గా అట్లా వెళ్ళిపోతుంది. మూవీలో హైలైట్స్ అంటే హీరో యాక్టింగ్, కామెడీ టైమింగ్. మీనాక్షి చౌదరి యాక్టింగ్ కూడా బాగుంది. హిట్ అంటే నాకైతే ఇదే నచ్చింది. స్టోరీ కూడా ఉంటుంది, స్టోరీతో పాటు కామెడీ అంతా న్యాచురల్ అండి. ఎక్కడ కూడా అసలు మూవీ అనే లాగా లేదు, అసలు న్యాచురల్ గా మన ఇంట్లో జరుగుతున్న సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ ఫర్ నవీన్ అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు నవీన్. So rocking and so family, so neat movie, no vulgarity, no double dialogues, nothing. And it's a message oriented. Finally message ichadu. Comedy, message. Super. Yeah, first అయితే నేను నవీన్ దండి, అందుకనే మార్నింగ్ ఫస్ట్ షోనే బుక్ చేసుకున్నాను. సో రియల్లీ ఐ వాచ్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎస్, ఇంకా నేను అది చూడలేదండి, ఫస్ట్ నేను దీనికే బుక్ చేసుకున్నాను. హోప్స్ ఐ విల్ సీ ఇట్. But my heartfelt congratulations to Naveen Polishetty. Very nice movie. Family entertainment. బ్రదర్, అనగనగా ఒక రాజు మూవీ సో నిజం చెప్పాలంటే డీసెంట్ మూవీ, హిట్ మూవీ అనమాట. డెఫినెట్లీ హిట్ అవుతుంది. అండ్ ఆ మూవీ గురించి చెప్పే ముందు ఇప్పటివరకు ఇంకా శర్వానంద్ గారి మూవీ ఒకటి పెండింగ్ ఉంది కదా. సో అది కాకుండా ఇప్పుడు మనకు నెంబర్ 2 ప్లేస్ లో అయితే ఉందన్నమాట. నెంబర్ 1 అయితే చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ ఆబ్వియస్లీ, అండ్ దాని తర్వాత అయితే ఇదే ఉంది. సో సరే, ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే నాకెందుకు నచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టోరీ సింపుల్, అది వాళ్ళే చెప్తున్నారనమాట. అంటే ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, పెద్ద డిఫరెంట్ కాంప్లికేటెడ్ ఏం కాదనమాట. కానీ ఎగ్జిక్యూషన్ బాగుంది. నవీన్ పోలిశెట్టి గారి వన్ లైనర్స్ కావచ్చు, ఆయన కామిక్ టైమింగ్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ తో ఒక సింపుల్ స్టోరీని వచ్చేసి ఆయన కామెడీ టైమింగ్ అండ్ మేకింగ్ తో బాగా మనల్ని కూర్చోబెట్టి బాగా నవ్వుపించినారనమాట. ఆ విషయం నాకు బాగా నచ్చింది. అండ్ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి గారి ఇంట్రడక్షన్ లో కలగనే సీన్ అది కావచ్చు, ఆపరేషన్ చారులత అని వాళ్ళిద్దరి మధ్య వచ్చే ట్రాక్ కావచ్చు, మళ్ళీ ఇంటర్వెల్ ముందు వచ్చే చిన్న ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్ లో ఓన్లీ కామెడీ ఉంటే మాత్రమే బాగుండదు కదా, నేను ఎమోషనల్ కనెక్టింగ్ కూడా యాడ్ చేశాను, అది కూడా వర్కౌట్ అయింది ఎమోషనల్ కనెక్ట్. సో ఇవంతా కలిపి ఒక పండక్కి ఒక కామిక్ టైమింగ్ తో ఉన్న ఒక కమర్షియల్ మూవీ హ్యాపీగా వచ్చి జనాలంతా నవ్వుకోవాలి అంటే ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలి అనేవంతా ఈ మూవీలో ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ డెఫినెట్లీ హిట్ మూవీనే. మళ్ళీ జాతి రత్నాలంత ఫన్ అయితే కాదు, కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాగా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ లాస్ట్ లో ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది. బాగుంది. యాక్చువల్లీ నవీన్ పోలిశెట్టి గారి వన్ మ్యాన్ షో అని అంటా ఉన్నాను. నవీన్ పోలిశెట్టి గారి తర్వాత మనకు మీనాక్షి చౌదరి గారే ఉంటారనమాట. దాని తర్వాత ఇంకా రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ వీళ్ళంతా చేసినప్పటికీ మెయిన్ గా వాళ్ళిద్దరిలో కూడా హీరోయిన్ లో మనకు నవీన్ పోలిశెట్టి గారు అవుట్ అండ్ అవుట్ వన్ మ్యాన్ షో. అండ్ ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఇప్పటివరకు అయితే ఇంతకు చెప్తున్నాను కదా, మనకు చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు తర్వాత సో రేస్ లో ఉండే సెకండ్ మూవీ అయితే ఇదే. అండ్ నైట్ ఇంకా శర్వానంద్ గారి నారి నడుమురారి ఉంది, అది కూడా చూడాలి. అక్కడక్కడ డిప్ అయితే ఉంది వాస్తవం. మనకు ఫస్ట్ హాఫ్ లో ఒక 15 మినిట్స్, సెకండ్ హాఫ్ లో ఒక 10 to 15 మినిట్స్ డిప్ అయితే ఉంది. కానీ ఆ డిప్ ని నెక్స్ట్ వచ్చిన నవీన్ పోలిశెట్టి గారి వన్ లైనర్స్ ఆ కామెడీతో ఆ డిప్ ని కూడా మర్చిపోయేలాగా చేస్తారనమాట. అలా డిప్ ఉన్నప్పటికీ నెక్స్ట్ వచ్చేసి రైజ్ అయ్యి బ్యాలెన్స్ అయింది. అందుకనే కదా మూవీ వచ్చేసి ఒక డీసెంట్ మూవీ, హ్యాపీగా పండగ వచ్చి చూడొచ్చు అని చెప్పి. అంతకన్నా బాగుంది. ఆ ఫైట్ ఉంది, బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని నచ్చినాయి, అన్ని బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. మన శంకర వరప్రసాద్ తర్వాత సినిమా నవీన్ పోలిశెట్టి సినిమా చాలా బాగుంది, అదిరిపోయింది. అందరూ వెళ్ళి చూడండి. ప్రేక్షకులు అందరికి కూడా నా రిక్వెస్ట్, ఎవ్వరు కూడా ఈ మూవీ మిస్ కాకండి. ఈ మూవీ సినిమా థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి మీరు. ఆ థియేటర్లో వచ్చిన ఆ లాఫ్టర్ అవుట్ బర్స్ట్ స్టార్ట్ టు ఎండ్ విత్ కాన్సెప్చువల్ స్టోరీ, ఎక్సలెంట్గా స్టోరీ రైటింగ్ చేశారు. మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ స్టార్ట్ టు ఎండ్. డైరెక్టర్ మారీ, హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ టు Sita Entertainments for giving such a beautiful co-writer Chinmay for giving such a great opportunity for them to outsmart in all aspects in the film and giving a
సచ్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. నా అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారిది చూసి ఇప్పుడే బయటకు వస్తున్నానన్న. నేనైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాను. నాకైతే సినిమా చాలా బాగా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళాక కూడా మీకు ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి కొంచెం మీకు బోర్ కొట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే కొంచెం మేబీ నరేషన్స్ లో ఉండడం వల్లనో లేకపోతే స్టోరీలోకి అప్పుడే ముందుకు వెళ్ళడం వల్లనో మేబీ కొంచెం బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది. బట్ అది లాగ్ అనను, స్లో నరేషన్ అంతే. అంతకు మించి ఇంకా సినిమాలో నేనేం నెగిటివ్ చెప్పను. త్రూ అవుట్ ద ఫిలిం హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తాము. మీరు పెద్దవాళ్ళతో చూడొచ్చు, చిన్నపిల్లల్ని పట్టుకెళ్ళొచ్చు, మీ లవర్స్ ని, మీ పార్ట్నర్స్ ని, మీ వైఫ్స్ ని అందరినీ పట్టుకెళ్ళొచ్చు. నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్ చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఆయన మంచి కాన్ఫిడెన్స్ తో సినిమా తీసుకొచ్చారు మన ముందుకి. నాగవంశీ గారు కూడా ఫైనల్లీ హిట్ కొట్టారు సార్. మీరు అదృష్టం కొంచెం మీ వైపుకు తిరిగింది ఇవాళ. సో నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్ ఏదైతే ఉందో జాతిరత్నాల్ని మించిపోయిందండి. మీకు ఈ సినిమాలో యాడెడ్ బోనస్ ఏంటి అంటే ఇక్కడ కుళ్ళు కామెడీ లేదు, రొట్ట కామెడీ లేదు, రెగ్యులర్ రొటీన్ కామెడీ లేదు. చాలా నీట్ గా స్టోరీకి సింక్ అయ్యేలాగా, జనాలు ఫీల్ అయ్యేలాగా, హ్యాపీగా జెన్యూన్ గా నవ్వుకునేలాగా ఉన్నాయి ఆ కామెడీ సీన్స్. సో అది యాడెడ్ బోనస్. అండ్ మీనాక్షి చౌదరి గారు ఏం చెప్పాలండి మీ గురించి. ఆఫ్టర్ లక్కీ భాస్కర్ మీరు కూడా చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో వచ్చారు. అండ్ మీరు క్యారెక్టర్స్ చూస్ చేసుకునే పద్ధతి నాకు భలే ఇష్టం. సో సినిమా త్రూ అవుట్ ఉంటది మీనాక్షి చౌదరి గారు. ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటది. అండ్ నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్ అనుకుంటే మీనాక్షి చౌదరి గారి కామిక్ టైమింగ్ కూడా యాడ్ అవుతుంది ఈ సినిమాలో. ఆవిడ క్యూట్నెస్, ఆవిడ ఇన్నోసెన్స్, ఆవిడ గ్లామర్, ఆవిడ పంచలేసే పద్ధతి, ఇద్దరు ఒకరినొకరు టీస్ చేసుకునే విధానం. అండ్ నాట్ జస్ట్ కామెడీ, వీళ్ళిద్దరూ కలిసి ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక ఎమోషనల్ సీక్వెన్స్ లో యాక్ట్ చేస్తారు బాస్. ఆ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా నిజంగా ఆడియన్స్ భలే కనెక్ట్ అవుతారు. ట్రూలీ వి వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ. అది ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మూవీ ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో అది సంక్రాంతి మూవీస్ లో హిట్ అంటే నేను ఫస్ట్ ఆబ్వియస్లీ మన మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి గారు, మనశంకర్ వరప్రసాద్ అని చెప్తా. ఎందుకంటే అది ఇక యునానిమస్ బ్లాక్ బస్టర్ అది అనిల్ రావిపూడి గారిది. థియేటర్ మొత్తం ఇలా నవ్వులు ఫుల్ గా నవ్వుకున్నాము. ఇలాంటి నవ్వు నేను లైఫ్ లో ఫస్ట్ టైం నవ్వాను. నవీన్ పోలిశెట్టి గారు మీకు ఇట్టు పడింది. భీమవరం పాలుమా, బాగా బీచ్ పోవమా, సినిమా ఇట్టు కొట్టమా. అసలు ఇలాంటి సినిమా జాతిరత్నాలు సినిమా చూశారు కదా, జాతిరత్నాలకు మించి అంతకు మించి 10 కలిసి ఎలా ఉంటుందో అలా ఉంది. అబ్బా ఏమి టైమింగ్, ఏమి స్టోరీ, ఏమి కామెడీ. అబ్బా ఇలాంటి కామెడీ లైఫ్ లో ఫస్ట్ టైం చూశాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ ఏంటంటే ఇదే అనగనగా ఒక రాజు ఇట్టు పడింది. కంగ్రాచులేషన్స్ మారి గారు, డైరెక్టర్ మారి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ అనిల్ పోలిశెట్టి గారు ఏమి నవ్వు, ఏమి కామెడీ, ఏమి డ్రెస్సింగ్, మేఘన గారు యాక్టింగ్, ఆ లుకింగ్. అబ్బా ఇలాంటి సినిమా నేను ఇన్ని రోజులు చూసాను కదా. ఈ సినిమా సంక్రాంతి ఇట్టు కొట్టే మూవీ ఇదే సినిమా. రాసి పెట్టుకోండి. ఊరు కోసం ప్రెసిడెంట్ గా పోటీ చేసి చాలా చేశాడు. ఊరు కోసం డబ్బులు మొత్తం దానం చేశాడు. అబ్బా స్టోరీ మాత్రం అయితే ఒక వేరే లెవెల్. అసలు కామెడీ మాత్రం అయితే అసలు నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అలాంటి నవ్వులు జాతిరత్నాలకు 10 ఉందన్న. నవ్వి మీకు కడుపు మొత్తం పోతుంది, అలా ఉంటది. జనవరి 14 చరిత్రలో మిగిలిపోయింది నవీన్ పోలిశెట్టి గారికి. మామూలు బ్లాక్ బస్టర్ కాదన్నా. నవ్వి చచ్చిపోయాను మేమైతే. నవీన్ పోలిశెట్టి గారి కోసం నేను ఎందుకు వచ్చానంటే, నవీన్ పోలిశెట్టి నేను ఫ్రెండ్స్, ఇదే ఎంతమంది తెలుసు మీకు తెలియదు కానీ సితార్ ఎంటర్టైనర్ లో బ్లాక్ బస్టర్ ఇట్టు వచ్చేసింది మొత్తానికి. అయితే టిల్లు అన్న ఏడన్నో కానీ వచ్చి గుండెల మీద చేసుకుని తిరిగన్నా ఇట్టు కొట్టేశాడు నవీన్ పోలిశెట్టి. మామూలు లేదన్న మూవీ అయితే. ఎక్కడ చూసినా కానీ నవ్వులు. ఒక ఊరి కోసం నవీన్ పోలిశెట్టి చేసే త్యాగం మామూలుగా ఉండదు. ఎవరైనా డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, నవీన్ అన్న కూడా అలాగే వెళ్ళి బొక్కబోర్లు పడతాడు. చాలా బాగుంది మూవీ అయితే. వాళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ మరియు ఆ ఊర్లో జరిగే సంఘటనలు చాలా బాగున్నాయి. సోషల్ మీడియాని, మన ఊరి పంచాయతీని ఎలా డెవలప్ చేయాలి ఈ మూవీలో చాలా బాగా చూపెట్టాడు. సాంగ్ అయితే మామూలు లేదన్న. అసలు ఆ డాన్స్ చూపెడతాను నేనైతే మామూలు పిచ్చెక్కిపోతాను. ఆ డాన్స్ తండ్రి పట్టుకున్నాను ఒకసారి. అసలు భీమవరం బాల్మా బాగా తీసుకుందామా అన్నట్టు మామూలు లేదన్న. సాంగ్ పిచ్చెక్కిచ్చేసాడు. మల్టీ టాలెంటెడ్. అసలు అనిల్ రావిపూడి గారు మీకు మొగుడు వచ్చేసాడు సంక్రాంతికి అయితే. మామూలు లేదన్నా.
ఒక డైరెక్టర్ గా మీకు మొగుడు ఎవరైనా వచ్చారంటే అది నవీన్ పోలిశెట్టి గారే. యాక్టర్ గా ఈ 2026 ఇంత బెస్ట్ కామెడీ మూవీ ఏదైనా ఉందంటే అది మన నవీన్ పోలిశెట్టి తీసినటువంటి అనగనగా ఒక రాజు. మామూలు లేదన్న మూవీ, ఇది చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ హిట్ ఈ పొంగల్కి. ఇప్పుడు వచ్చిన 3 మూవీల కంటే ఇది చాలా చాలా బాగుంది. రాజేష్ బాబుకి తమ్ముడిగా వచ్చాడు, మనశేఖర్ వరప్రసాద్ కి కొడుకుగా వచ్చాడు. ఇండియా మన టాలీవుడ్ కి ఒక మొగుడు ఎగుకున్నాడు అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి. చాలా బాగుంది మూవీ అయితే, సూపర్ ఫన్ మూవీ. మొత్తం ఫుల్ బాగుంది. ఒక జాతిరత్నాల మూవీ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. నవీన్ పోలిశెట్టి గారికి ఇంకెన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరం బాల్మా అన్నట్టు నవీన్ పోలిశెట్టి గారు సూపర్ డూపర్. చాలా యాక్టింగ్ బాగుంది నవీన్ పోలిశెట్టి గారు, న్యాచురల్ గా ఉంది. అనగనగా ఒక రాజు సినిమా చూసినాం అనగనగా ఒక రాజు సినిమా చూసినాం. ఇది ఒక మంచి కామెడీ సినిమా. హీరో గారికి ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఒక జాతిరత్నాలు ఎంత హిట్ కొట్టిన హీరో గారు మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ మోత మోగిపోయింది. అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిన, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ మాత్రం సూపర్ ఉంది. మేం చెప్పాలంటే అసలు డైరెక్టర్ గారు 3 hours ఎట్లా అసలు కుసబెట్టేసిన థియేటర్లో, అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా ఇట్లా మంచిగా చూపించేసింది డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే పబ్లిక్ కావాల్సింది అది, ఆడియన్స్ కి కావాల్సింది, పబ్లిక్ కావాల్సింది అదే. డైరెక్టర్ కూడా తీయడం కూడా అదే బాగా తీసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన, ఇది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. హీరో గారికి మంచి ఒక యూత్ఫుల్ హీరో అని పేరు వస్తుంది. ఈ సినిమా నుంచి రావాలి. మంచిగా ఒక విజయ్ దేవరకొండ ఎంత పైకి వచ్చిండో ఈయన కూడా అంత పైకి వస్తుండు. అయినా కూడా మంచిగా ఫ్యూచర్ లో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయినా కదా. అన్ని ఇష్టం మన తెలుగు సినిమా అన్నిటి కావాలి. చిరంజీవి గారి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చి ప్రభాస్ గారు అనుకోవచ్చు. థర్డ్ రవితేజ, సెకండ్ ఇది వస్తుండొచ్చు అనగనగా ఒక రాజు, లేకుంటే ప్రభాస్ గారి అన్న. థర్డ్ 4th ప్లేస్ లో రవితేజ గారిది. అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, 1 time చూసుకోవచ్చు. సూపర్. డైలాగులు అన్ని కొట్టేశాడు, మిక్స్ కొట్టేశాడు అన్ని. బుల్రాజ్ అది కూడా కామెడీ ఉంది. ఎంట్రీ ఇస్తాడు, బాగుంది. పండగ ఇదే సంక్రాంతి హిట్, ఇది విన్నర్, సంక్రాంతి విన్నర్. మూవీలో మైనస్ అంటే ఏం లేదు కానీ ప్లస్ అయితే కామెడీ, ఫుల్ కామెడీ. నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ ఒక రాజుగా ఎంట్రీ ఇచ్చేసి దాని తర్వాత లాస్ట్ కు ప్రెసిడెంట్ అవుతాడు, ప్రెసిడెంట్ విన్ అవుతాడు. మూవీ బాగుందన్న, మూవీ అయితే చాలా బాగుంది. అసలు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, అసలు ఎక్కడ డౌట్ పడక్కర్లేదు. సెకండ్ హాఫ్ అయితేను కామెడీ ఉంది, దాంతోపాటు ఈక్వల్ గానే ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. సినిమా అంతా చూసినప్పుడు ఎక్కడా బోర్ కొట్టలేదు. కామెడీ అన్న, మొత్తం అంతా కామెడీ. స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. శంకర్, అవునన్న 4 మూవీలో అన్న దీంటిది స్టోరీ నేరేటెడ్ కామెడీ అన్న, ఎక్కడో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు. అంటే హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం కామెడీతో ఉంటది పూర్తిగాను. సో కామెడీ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ బాగుంది, 1-2 ట్విస్టులు ఉంటాయి మధ్యలో సినిమాలోని. ఎమోషన్స్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. ఎక్కడ ఎమోషన్స్ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు, ఎమోషన్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. బాగుందన్న. అంటే మీకు సినిమాలో బాగా హెవీగా రొమాంటిక్ గా ఏమి ఉండదు దాంట్లో, జస్ట్ చాలా డీసెంట్ గా ఉంటది అంతే. ఆ కెమిస్ట్రీ అంతా లేదన్న, కామెడీ అంత లాగ్ ఏం అనిపించలేదు. కామెడీ బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీతో సహా చూడొచ్చు అండి సినిమా. అది బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకి బాగా ఫైట్లు ఇవన్నీ యాక్షన్లు ఎక్కువైపోయి ఉన్నాయి సినిమాలు. ఇక్కడ అలాంటివి ఏం లేకుండా చాలా డీసెంట్ గా హ్యాపీగా వెళ్ళిపోయింది సినిమా. ఫ్యామిలీతో బాగా చూడొచ్చు ఈ సినిమా. బోరింగ్ ఏం అనిపించలేదండి, బోరింగ్ అయితే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతాను బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ శంకర ప్రసాద్ అన్న, ఫస్ట్ శంకర ప్రసాద్, సెకండ్ అయితే అనగనగా ఒక రాజు.